హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే రాఖీ కదా, సో మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. సండే స్పెషల్ బగారా రైస్ అండ్ గుత్తు వంకాయ అనమాట. ఇప్పుడు మా ఆయన అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు. మనం ఎట్లా ప్రిపేర్ చేస్తాడో మీకు నేను తీసి చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఆనియన్స్ చాపింగ్ అయిపోయింది. ఓకే, నౌ ఇట్స్ టైం ఫర్ మిర్చి. ఓకే, సో ఇప్పుడు మిర్చి కట్ చేసి బగారా రైస్కి ప్రిపరేషన్. యప్. సో ఇవన్నీ చేసి మీకు బగారా రైస్ తిని let's start guys. నెయ్యి ఓకే, కాస్త ఒక టేబుల్. ఏమేమి వేసావు? ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, బగారాకు అని వేసేసాం. లెట్స్ ఫ్రై ఫర్ జస్ట్ ఈ రైస్ హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టాను. ఇది కొద్దిగా అది బగారా వాటర్ కంప్లీట్ అయ్యాక ట్రాన్స్ఫర్ దిస్ రైస్ టు వాటర్. ఇప్పుడు ఇట్ కమ్స్ టు ఆనియన్స్, మిర్చి. ఆనియన్ మిక్స్ చేసుకోవాలి. ఇది మా ఆయన స్టైల్లో బాగా. చాలా జరిగా గైస్, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అన్ని మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. దట్స్ ఇట్. మా ఆయన నాకు దగ్గర వచ్చేటట్టు చేస్తున్నాడు. ఓకే, డన్. వేసుకొని మంచిగా అది కలుపుకొని వాటర్ పోసుకున్నాం. పచ్చివాసన పోయేంతగా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రొసీజర్ వాటర్ పోసారా? వాటర్ వేసుకుని ఓకే, లైట్ గా మన టేస్ట్ కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మన ఇష్టం, ఎక్కువ అయిపోతే మనం ఎప్పుడైతే సాల్ట్ మొత్తం కలిసిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా టేస్ట్ చేసినప్పుడు సముద్రం ఉప్పులాగా టేస్ట్ రావాలి వాటర్. అప్పుడైతే బియ్యంలోకి ఉప్పు సరిపోయినది. సో ఇట్స్ టైమ్ టు యాడ్ రైస్ ఈ వాటర్ లోకి. హాఫ్ అన్ అవర్ నానబెట్టాను రైస్. గైస్, మీకు పైన కొత్తిమీర, పుదీనా కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఈయన వేయడం మర్చిపోయాడు, పైన గార్నిష్ చేసాడు అనమాట. ఇంతే బాగుంది. అలా చెప్పకూడదు. రైస్ కుకింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని దమ్కి పెట్టే ప్రాసెస్కి కొద్దిగా మంటని సిమ్లోకి పెట్టేసుకుని లిడ్ పెట్టేసి, లైట్ ఉండే లిడ్ పెట్టేసుకుని మంచిగా దానిపైన ఒక వెయిట్ పెట్టేస్తే ఆవిరి బయటికి రాకుండా సూపర్గా ఒక 15-20 నిమిషాలు స్మెల్ వస్తుంది. అప్పుడు దించండి. వంకాయ కూడా ఆల్మోస్ట్ డన్. మంచి స్టేజ్కి వచ్చేసింది మసాలా వంకాయ కూడా. ఇప్పుడు ఇది కూడా కాస్త బగారా రైస్ అయ్యేలోపు ఇది కూడా కొంచెం టేస్ట్ చేసేద్దాం. కాసేపు ఇది కూడా దమ్కి పెట్టేసి గైస్, ఫైనల్ టచ్. బగారా రైస్ కంప్లీటెడ్. పుల్లలుగా చూడండి హౌ గుడ్ ఇట్ ఈస్. అండ్ మసాలా వంకాయ ఈజ్ ఆల్సో రెడీ. చూడండి హౌ గుడ్ ఇట్ ఈస్. అంటే తెల్ల వంకాయతో చేశాను అంతే, అంతకు మించి లేదు. ఇప్పుడు మేడం గారికి వేడివేడిగా సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇది మా మేడం గారికి బగారా రైస్ గుత్తి వంకాయ.